వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి చాలా వీడియోస్ నేను చేయడం జరుగుతుంది. సో దానిలో భాగంగా స్పెసిఫిక్గా కొన్ని స్పెసిఫిక్ సిరీస్ ఆఫ్ ఇంటర్న్షిప్స్ మనకి జూన్ 15 వరకు ఉన్నటువంటి ఇంటర్న్షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను చేస్తున్నాను. దానిలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో అది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో దాని డీటెయిల్స్ క్లియర్ కట్గా మీరు ఇలాగ టైప్ చేయండి. సెంటర్ ఫర్ ది ఫైర్ ఎక్స్ప్లోసివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ, మినిస్ట్రీ ఆఫ్ ది డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది పెయిడ్ ఇంటర్న్షిప్ ఫర్ పర్సూయింగ్ ద ఇంజనీరింగ్ అండ్ యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్. సో ఇది హెచ్ఆర్డి డిపార్ట్మెంట్ వాళ్ళు చేసినటువంటిది ఇది. సో బేసికల్గా CFEES ఇంటర్న్షిప్ అంటారు దాన్ని, అంటే సెంటర్ ఫర్ ది ఫైర్ ఎక్స్ప్లోసివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ. ఇది DRDO, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. బీటెక్ ఏ బ్రాంచ్ వాళ్ళైనా కూడా అప్లై చేసే అవకాశం ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అట్లాగే ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్ ఇంజనీరింగ్, అలాగే మెకానికల్ కానీ ఆటోమేషన్ ఇంజనీరింగ్ కానీ, కెమికల్ ఇంజనీరింగ్ అండ్ కెమిస్ట్రీ కూడా, AAML అండ్ డేటా సైన్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మొత్తం కలిపి అన్ని రకాల బ్రాంచెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. వేకెన్సీస్ వచ్చి టోటల్గా మొత్తం 15 ఉన్నాయి. బట్ ఎక్కువ మందికి తెలియదు కాబట్టి జనరల్గా అప్లై చేయండి. 6 months ఇంటర్న్షిప్ అంటే జనరల్గా ఎవరైతే ఫైనల్ ఇయర్ చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉంటారో థర్డ్ ఇయర్ అయిపోయి ఎక్స్క్లూసివ్గా వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు డ్యూరేషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్ చూస్తే 6 months ఉంటుంది. ఇంజనీరింగ్ యూజీ చదివినా యూజీ వాళ్ళు ఫైనల్ ఇయర్ చదవాలి. అలాగే పీజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చు. సో ఢిల్లీ SDC ఏదైతే ఉందో అక్కడ ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ ఇంటర్న్షిప్. అట్లాగే GPA వచ్చేటప్పటికి మీకు 80% కంటే ఎక్కువ ఉండాలి, ఆర్ 8 GPA కానీ ఉండాలి కంపల్సరీగాను. సో అట్లాగే ఏజ్ లిమిట్ 28 ఉండాలి. బయోడేటా ఒక 300 words రాయమని చెప్తున్నారు. సో క్లియర్ కట్గా హార్డ్ కాపీ అప్లికేషన్ అంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్ కదా, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ హార్డ్ కాపీ అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ చేయమని చెప్తున్నారు. అది క్లియర్గా అడ్రస్ ఇచ్చారు. CFWES అనేది డిఫెన్స్ R&D ఆర్గనైజేషన్ అని చెప్పి క్లియర్ కట్గా అడ్రస్ ఇవ్వడం జరిగింది. HRD డివిజన్కి మీరు పంపించాలి. ఆ ఫామ్ అనేది ఏదైతే ఉంటుందో ఆ హార్డ్ కాపీ ప్రింట్ తీసి ఫిల్అప్ చేసి పంపించండి. NOC ఉంటే NOC తీసుకోండి. బోర్డింగ్ అది ఏదైతే ఉందో అది ఎవరో, బట్ కాకపోతే స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇచ్చినట్లయితే. సో అడ్వర్టైజ్మెంట్ 20th May, లాస్ట్ డేట్ వచ్చేటప్పుడు 5th June. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 15th June కల్లా సెలెక్టెడ్ క్యాండిడేట్ చెప్తారు. స్టార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్ 1st July. మీ కాలేజెస్ ఎవరైతే చదువుతారో, కాలేజెస్లో ఎవరైతే మీరు ఆల్రెడీ చదువుతూ ఉంటారో ఫైనల్ ఇయర్లో, అంటే మేబీ 6th semester అయిపోయి 7th semesterకి ఎవరైతే ఎంటర్ అవుతున్నారో వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ, ఈవెన్ మీరు ఫైనల్ ఇయర్ కొన్ని కాలేజీల్లో లేటుగా జరుగుతూ ఉంటాయి క్లాసెస్ కానీ ఇవన్నీ కూడా. వాళ్ళు లేటుగా జరిగినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 8th semester ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటి ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీరు అప్లై చేయొచ్చు. అంటే కొంతమందికి లేట్గా అవుతూ ఉంటాయి, అంటే కొన్ని కాలేజీలు ఉన్నది, ఎంసెట్ కాలేజీలు అలాంటి కాలేజీలో కొంచెం లేట్గా అవుతూ ఉంటాయి. సో ఓవరాల్గా 7th semester అయినా 8th semester అయినా మీరు 7th ఎంటర్ అవుతున్న వాళ్ళైనా, 7th చదువుతున్న వాళ్ళైనా, సో 8th ఎంటర్ అవుతున్న వాళ్ళైనా, 8th చదువుతున్నటువంటి సెమిస్టర్ అయినా పర్వాలేదు. అలాగే పీజీకి సంబంధించి 1st, 2nd semester అయిపోయిన తర్వాత 3rd semesterలో ఎంటర్ అవుతున్న వాళ్ళైనా, 3rd semester చదువుతున్న వాళ్ళైనా, ఈవెన్ 4th semester చదువుతున్న వాళ్ళైనా ఎవరైతే ఉంటారో, సో ఆల్రెడీ క్రెడిట్స్ సిస్టమ్ అదే మీ కాలేజెస్లో రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని 6 months ఇంటర్న్షిప్స్కి వెళ్ళినట్లయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కాబట్టి డెఫినెట్గా యూజ్ అవుతుంది అన్ని బ్రాంచ్ వాళ్ళకి. సో ఎందుకంటే ఆ యాక్సెస్ రాదండి ఈ ల్యాబ్స్కి. సో డెఫినెట్గా ఇది ఒక రకమైనటువంటి ఆపర్చునిటీ. చాలామంది కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ లాంటి చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్న్షిప్స్ అవకాశాలు లేవని చెప్పి చాలామంది చెప్తున్నారు. కాబట్టి నేను స్పెసిఫిక్గా వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వీడియోస్ కూడా చేస్తున్నాను. ఎవరైనా తక్కువ టైం ఉంటుంది కాబట్టి నేను వీడియో చేసే టైంకి మీరు ఎవరైనా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయండి. తప్పనిసరిగా చేస్తే వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతాం. థ్యాంక్ యూ. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో, UPSC నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్,
క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్. ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన 99 టీవీ ద్వారా విద్యార్థులకు మోటివేషన్ ఇవ్వటానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు.